హలో అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ మహాశివుడిని వేడుకుంటున్నాను. ఓం నమ శివాయ, హర్ హర్ మహాదేవ్. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు అభిషేకం చూసుకుంటూ ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ అయితే వినండి, చాలా బాగుంటుంది. ఈ కథ నాకు చాలా నచ్చింది కాబట్టి మీ అందరూ కూడా చెప్దామనుకుంటున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. పదండి కథలోకి వెళ్దాం. కాశీలో గంగానది దగ్గర ఒక భక్తుడు ఉండేవాడు. అతను నిత్యం గంగా స్నానం ఆచరించేవాడనమాట. అతనికి కొన్ని విద్యలు తెలుసు. అందులో ఒకటి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు అనమాట. ఒకరోజు ఏమైందంటే, గంగానది దగ్గర నుండి తను వెళ్తున్నప్పుడు మర్రి చెట్టు కనిపిస్తుంది. మర్రి చెట్టు దగ్గరగా నడుస్తున్నప్పుడు కాలికి ఒక పుర్రె తగిలింది. దానిని చూసి, చీ వెదవ పుర్రె, ఇప్పుడే తగలాలా, మళ్ళీ స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెను కాలితో తన్నబోయాడు. పుర్రె తళుక్కుమని మెరిసిపోయింది. అది చూసి, ఇలా మెరుస్తుందేంటి, దీని తల రాతేంటో చదువుదాం అని చేతిలోకి తీసుకుని చదివాడు. ఆ పుర్రె మీద తలరాత ఇలా రాసి ఉందన్నమాట. వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చివాట్లు పెడతారు, బడిలో పంతుళ్ళు కొడతారు, పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది, పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో నుండి తన్ని గెంటేస్తారు. ప్రతి క్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. డబ్బు నిలవదు, ఎవరైనా దయతలిచి డబ్బు ఇచ్చినా పోతుంది. బ్రతికినంతకాలం కష్టాలు పడి పడి చేస్తాడు. వీడు చచ్చిన 500 సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసి ఉంటుందన్నమాట. చదివిన తర్వాత బ్రతికి ఉండగా అవమానం అంటే పర్వాలేదు, కానీ చచ్చాక కూడా పుర్రెకు అవమానం ఏంటి, బ్రహ్మ ఏంటి ఇలా రాశాడు అనుకొని ఆ పుర్రెను విసిరబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడాలని దగ్గరలో ఉన్న మర్రి చెట్టు తొర్రలో ఆ పుర్రెను ఉంచాడు. నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రి చెట్టు తొర్రలో ఉన్న పుర్రెను చూసి పలకరించి వెళ్ళేవాడు. ఇలా కొన్నేళ్ళు గడిచిన తర్వాత తనకు వేదో పని ఉండడం వల్ల వేరే ఊరు వెళ్ళాడు. కొన్ని రోజులు ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తుకు వచ్చి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి త్వరలో ఉన్న పుర్రె కోసం చూస్తే అది కనబడలేదు. వెతికాడు, దొరకలేదు. మర్రి చెట్టు త్వరలో దాచిన పుర్రె ఏమైపోయింది అని అనుకుంటూ స్నానం సంధ్యావందనం చేస్తున్నాడు. కానీ మనసు మాత్రం పుర్రె మీదే ఉంది. చేశామన్నట్లుగా నిత్య కర్మలు చేస్తున్నాడు. ఉన్నట్టుండగా ఇది భార్య గమనించింది. మీరెందుకు అలా ఉన్నారో నాకు తెలుసులేండి అని అంది. ఓసే పిచ్చి మొహందానా, నీకేం తెలుసు అని అన్నాడు. దానికి అతని భార్య అంది, మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రి చెట్టు తొర్రలో దాచిన ఆవిడ పుర్రె గురించే కదా. ఆ సంగతి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? మీరు రోజు ఆ మర్రి చెట్టు తొర్రలో పుర్రెను చూస్తున్నారని జనాలు చెప్పుకుంటున్నారు అని భార్య అంది. ఓహో, ఇంతకీ ఏం చేశావే దాన్ని అని అడిగాడు ఆ భక్తుడు. అదా, నా సవతి పుర్రె అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి నీళ్లు మరగబెట్టి దాని మీద పోశాను. సలసల కాగే నూనె గుమ్మరించాను. అప్పటికీ కసి తీరక కారం చల్లాను. అయినా కోపం తీరక రోట్లో వేసి రోకలి బండతో పచ్చడి పిండి చేసి గంగలో కలిపాను అంది. భార్య చెప్పిందంతా విని ఎంతో ఆశ్చర్యపోయాడు. అంత క్రితం ఏం జరిగిందో అదంతా చెప్పాడు. ఓసై వెర్రి మొహమా, అది నా పెళ్ళం కాదే. చచ్చాక కూడా ఆ పుర్రె అవమానం పాలై మోక్షం పొందుతుందని ఆ పుర్రె ముఖం మీద రాసి ఉంది. అది ఎలా జరుగుతుందో ఏమవుతుందో అని నేను ఆ మర్రి చెట్టు తొర్రలో ఈ పుర్రెను ఉంచాను. ఇదిగో నీ వల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా అని భార్యతో అన్నాడు. ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది. ఎంత విచిత్రంగా ఉన్నా కూడా జరగాల్సినవి జరిగిపోతూనే ఉంటాయని అర్థమండి. ఓం నమ శివాయ. అవునండి, మీకు కథ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. హర్ హర్ మహాదేవ్.
వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని కనుక మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా శివయ్య దర్శనం మీరు కూడా రోజు చూసుకోవచ్చు కదా. మాలాగా మీరు కూడా శివభక్తులా అయితే కామెంట్ చేయండి.